Hi friends, good evening to everyone. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా వీడియోస్ని మీరు బాగా ఆదరిస్తున్నారు. 2023 సంవత్సరంలో 390 అంటే 20 నేను దీనికి ప్రీవియస్ వీడియో చేసే టయానికి 323 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 383 సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు. ఇప్పుడు 430 దాకా సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. ప్రతిరోజు మన ఛానల్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేస్తున్నాము. రేపటికి ఇంట్రాడే స్టాక్స్ ఇస్తున్నాము. స్ట్రాటజీని బిల్డప్ చేద్దామని చెప్పేసి కొన్ని స్టాక్స్ని కూడా మనము తీసుకొని 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్ అని, 3 బేరిష్ క్యాండిల్ టెక్నిక్ అని, తర్వాత ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ అని చెప్పేసి ఆ స్ట్రాటజీస్ని బిల్డప్ చేస్తున్నాము. వాటిని కూడా జాగ్రత్తగా చూడండి. ఈరోజు కొన్ని స్టాక్స్ ఎందుకు టాప్ గెయినర్స్ అయినాయి, ఎందుకు టాప్ లూజర్స్ అయినాయి అని చెప్పి దాన్ని కూడా నేను ఆ వీడియో కూడా చేస్తున్నాను. ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అనాలిసిస్లోకి వెళ్దాము. బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళి చూస్తే మాత్రం చూడండి, ఇక్కడ మార్కెట్ అనేటువంటిది ఒక పర్ఫెక్ట్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. చూడండి, ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉండి ఈ ట్రెండ్ లైన్ని హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది. గమనించారా బ్యాంక్ నిఫ్టీని? సో ఇక మార్కెట్ అనేటువంటిది ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది కాబట్టి నెక్స్ట్ టార్గెట్స్ అనేటువంటిది చూడండి, ఇది నెక్స్ట్ టార్గెట్గా ఉంటుంది. బ్రేక్ చేసింది కాబట్టి ఖచ్చితంగా కిందకి రావాలా. సో ఇదొక నెక్స్ట్ టార్గెట్, తర్వాత ఇది కూడా నెక్స్ట్ టార్గెట్గా ఉంటుంది. సో రేపు మార్కెట్ కిందకు వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేసింది కాబట్టి దీని యొక్క పరిస్థితి ఇలా కిందకి ఇలా ట్రేడ్ అవుతుంది. ఇది కిందకి ట్రేడ్ అయిపోయి ఈ లెవెల్ని టచ్ చేసి మళ్ళీ ఇలా పోయి ఇలా టచ్ చేసి మళ్ళీ ఇలా కిందకు వచ్చేసి అలా పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. సో మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈసారి పుట్ ఆప్షన్ మీరు ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని యొక్క లెవెల్స్ని ఇప్పుడు గీస్తున్నాను చూడండి, సపోర్ట్ లెవెల్. సో ఈ లెవెల్స్ని కూడా నోట్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీని చూడండి, ఈ లెవెల్ని క్రాస్ చేసిందంటే నెక్స్ట్ ఈ లెవెల్కి వస్తుంది, ఈ లెవెల్ని క్రాస్ చేసిందంటే నెక్స్ట్ ఈ లెవెల్కి వస్తుంది, ఈ లెవెల్ని క్రాస్ చేసిందంటే నెక్స్ట్ ఈ లెవెల్కి వస్తుంది ఫ్రెండ్స్. అర్థమవుతుందా? సో ఇది పర్ఫెక్ట్గా ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి ఇది కిందకే ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే ట్రెండ్ లైన్ కూడా హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఇక దీనికి పైకి పోతే మాత్రము ఇలా పైకి పోతే మాత్రం దాన్ని ట్రేడ్ చేయకండి, ట్రేడ్ ఆపేయండి. ఒకవేళ కానీ కింద ట్రేడ్ అవుతుందా మాత్రం ట్రేడింగ్ అనేది కిందకి ఇలా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీని కూడా చూద్దాం. సేమ్ డిటో బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. చూడండి, ఇది కూడా సేమ్ అదే విధంగా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని పర్ఫెక్ట్గా ఫామ్ చేసి ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి పర్ఫెక్ట్గా ఫామ్ చేసి ఉంది. చూడండి, దానికి తోడు ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ చేసింది కాబట్టి దీనికి నెక్స్ట్ లెవెల్స్ గీసుకుందాం. సపోర్ట్ లెవెల్స్ గీద్దాం ఫ్రెండ్స్. ఇది మాత్రం రెసిస్టెన్స్ లెవెల్గా ఉంది. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళిపోయిందో అది ఇక కంటిన్యూగా ఇది పైకి వెళ్ళిపోతుంది. సో దాన్ని రెసిస్టెన్స్ లెవెల్గా తీసుకోండి. ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ కానీ బ్రేక్అవుట్ చేసిందో కంటిన్యూగా పైకి వెళ్ళిపోతుంది. సో మార్కెట్ రేపటి విధానం చూస్తే మార్కెట్ అనేటువంటి పైకి ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో మీరు కిందకి ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది కనుక మార్కెట్ని కిందకి ట్రేడ్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మన ఛానల్లో ఎవరైతే
కొత్తగా చూస్తున్నారో, ఇప్పుడైతే స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనము ఒక 1 డే ట్రేడింగ్ సెషన్ పెట్టాల్సి వస్తుంది. పెడదాం అనుకుంటున్నాను. లేకపోతే మీరు నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు కాల్ చేయండి. నేను మీతో మాట్లాడుతాను ఏ విధంగా ట్రేడ్ చేద్దాము అనే విషయం పట్ల. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు బ్యాంక్ నిఫ్టీ మీదుగా రావద్దు. చక్కగా మీరు ఇన్వెస్ట్మెంట్ తీసుకోండి. ఒక 10 lakhs రూపీస్ ఉంటే మాత్రం ఒక 1 lakh రూపీస్ క్యాపిటల్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రము దీంట్లో ఒక ట్రేడింగ్ చేయాలి, 1 lakh తోటి ఒక లక్ష కొట్టాలి అనేటువంటి ఉద్దేశాలు ఉంటే మాత్రం మీరు మానుకోండి. సో ఎందుకంటే దీంట్లో పోగొట్టుకోవడం ఉంటుంది, కానీ దీన్ని సంపాదించడం ఉండదు. దీనికి చేయాలంటే దీనికి బాగా నాలెడ్జ్ ఉండాలి ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ ఉండాలి, క్యాండిల్ స్టిక్స్ మీద, ప్యాటర్న్స్ మీద ఐడియా ఉండాలి, తర్వాత మార్కెట్ మీద డెప్త్ నాలెడ్జ్ ఉండాలి ఫ్రెండ్స్. అది లేకుండా మీరు దీంట్లో ట్రేడ్ చేస్తాను, లక్ష కొడతాను, 30,000 తీసుకొచ్చి 30,000 సంపాదిస్తాను అనేటువంటి ఉద్దేశాలు ఉంటే మానుకోండి. చూడండి, అలా ట్రేడ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు మాత్రం డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు ఖచ్చితంగా ఫోన్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ సింబల్ క్లిక్ చేయండి. మీకు స్టాక్ మార్కెట్ సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నేను జాగ్రత్తగా మీకు అందిస్తాను. మీకు ఎటువంటి నాలెడ్జ్ కావాలో సరే ఆ నాలెడ్జ్ మీకు అందిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రేపటికి ఇంట్రాడే స్టాక్స్ అనే వీడియో చూడండి, ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ వీడియో చూడండి. తర్వాత ఈరోజు ఎందుకు స్టాక్స్ అప్ ట్రెండ్లో ఉన్నాయి, డౌన్ ట్రెండ్లో ఉన్నాయి అనేటువంటి స్టాక్స్ని కూడా చూడండి. చక్కగా మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తుంది, మీరు కూడా నేర్చుకుంటారు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.